హలో. సినిమా అనేది ఒక పెద్ద ప్రపంచం. సినిమాల్లో ఎన్నో రకాలు ఉంటాయి, కానీ ఎక్కువగా మాస్ పీపుల్కి నచ్చేది మాస్ మసాలా సినిమాలు, అలాగే థ్రిల్లర్నిచ్చే సినిమాలు. ఎస్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోతుంది రివెంజ్ సినిమా గురించి. మరి రివెంజ్ ట్రైలర్ అండ్ టీజర్స్ చూసాము, చాలా చాలా అద్భుతంగా వస్తుంది. అండ్ జూలై ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ అవబోతోంది. మరి సినిమా క్రూ, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్ మనతో ఉన్నారు. వారితో ఆ సినిమా ముచ్చట్ల గురించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రొడ్యూసర్ బాబురావు గారు, అలాగే హీరోయిన్ నేహా అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. హాయ్, వెల్కమ్ టు ది స్టూడియో. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ముందుగా ప్రొడ్యూసర్ గురించే మాట్లాడుకోవాలి. అదే ప్రొడ్యూసర్ హీరో, మెయిన్ లీడ్. యా, సో మీరు యుఎస్ సెటిల్డ్ అని విన్నాము బాబు గారు. సో ఏంటి అసలు, అంటే అంతకు ముందు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఏంటి ఆ సినిమా మీద మక్కువతో అక్కడ ఉన్నా గానీ మీ ధ్యాస అంతా ఇక్కడే ఉంటుందా? అంటే ధ్యాస అంటే లేదండి, బేసిక్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి ఇక ఇది ఒక పెద్ద ఫ్యాషన్. చిన్నప్పటి నుంచి మనం సినిమాలు చూస్తుంటాను, నాకు బాగా ఇష్టం. సో ఆ ప్యాషన్ మనకి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది. యాక్ట్ చేద్దాం అనుకున్నాను, సో టైము ముందుకెళ్ళటం వల్ల అది ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. సో సొంతంగా మంచిదే కదా సార్ ఆ స్థాయికి వెళ్ళడం. అదే అది బై గాడ్ గ్రేస్. సో బేసికల్గా జర్నీ అయితే ఫస్ట్ మూవీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. యా, ఫస్ట్ మూవీ. ఓకే, ఫస్ట్ మూవీ. సో జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందండి, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి చూద్దాం స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకెళ్తారు. ఏం డైరెక్టర్ గారు బాగా ఖర్చు చేయించారా, పర్వాలేదా? అంటే ఇక ఖర్చు అనేది ఇక ఉంటుంది కదండి, బేసిక్గా ఒక లిమిట్ ఇస్తారు. ఇక దాని తర్వాత కొంచెం అప్ అండ్ డౌన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి అది దాన్ని కూడా మనం ఎక్సెస్ ఉంటే కూడా బేర్ చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్. అవుట్పుట్ అల్టిమేట్ గా బాగుండాలి మనకి. అవునండి. ఎస్. నేహా దేశపాండే. సో వేర్ యు ఫ్రమ్, అంటే ఎక్కడ బోర్న్ అండ్ బాటప్ ఎక్కడ? యాక్చువల్లీ ముంబై నుంచి, బట్ ఇప్పుడు మొత్తం సెటిల్డ్ హైదరాబాద్. చూసారా మా హైదరాబాద్ ఎంత నచ్చుతుందో అందరికి నచ్చుతుంది. నచ్చేలాంటి ప్లేస్ ఇది, నచ్చే ప్లేస్. సో ఏం నచ్చింది హైదరాబాద్ లో? బిర్యానీ. ఫస్ట్ నచ్చేది హైదరాబాదీ బిర్యానీ. తిన్నారా? చాలా. వెల్, కమింగ్ టు ద మూవీ, ఎలా అంటే ఇంతకు ముందు మీరు ఎలా వర్క్ చేశారు, ఏ మూవీస్ లో ఉన్నారు? నేను యాక్చువల్లీ హైదరాబాద్కి వచ్చాను చాలా ముందు, లైక్ వెరీ లాంగ్ టైమ్ అగో. నేను స్టార్ట్ చేశాను నా స్కూల్ నుంచి మోడలింగ్. సో మిస్ సౌత్ ఇండియా 2013, ప్యాంటలూన్స్, ఫ్రెష్ ఫేస్, ఇవన్నీ పేజెంట్స్లో నేను విన్నాయి. మళ్ళీ దాని తర్వాత చదువుతునేటప్పుడు నాకు మూవీ అవకాశం వచ్చింది. సో అలా మొదలు పెట్టాను. తెలుగు వచ్చు చక్కగా? తెలుగు నేర్చుకున్నాను ఇప్పుడు. ఆల్మోస్ట్ 30 years నుంచి ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటాను. సో మామూలు మదర్ టంగ్ అయితే? మదర్ టంగ్ మరాఠీ. ఓకే, బాంబే కాబట్టి మరాఠీ. నైస్, వెరీ గుడ్. డైరెక్టర్ గారు చెప్పండి. సో మీ మూవీస్ అంటే యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా మూవీస్లో ఉన్నారు, చాలా సినిమాలు, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకుంది. సో చెప్పండి మీ హిస్టరీ. అసలు హిస్టరీ, నేను ఇండస్ట్రీలో 30 years పై నుంచి ఉన్నానండి. తర్వాత భరద్వాజ గారి దగ్గర అప్రెంటిస్గా స్టార్ట్ అయ్యాను ఆలజడికి. ఇంకా అక్కడి నుంచి సానాయాది రెడ్డి గారు, ఇంకా కాదంబరి కిరణ్ అన్న, తర్వాత పెద్ద వంశీ గారు, తర్వాత మన కె విజయభాస్కర్ గారు, ఆయన దగ్గర నాది లాంగ్ జర్నీ ఉందండి. ఒక 6 సినిమాలు వర్క్ చేశాను. నువ్వే కావాలి, నువ్వు నా నచ్చావు, మన్మధుడు, మల్లీశ్వరి, హిందీ నువ్వే కావాలి, జై చిరంజీవి, ఇలా వర్క్ చేశానండి. చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 25 మూవీస్కి వర్క్ చేశాను, ఒక 13 members డైరెక్టర్స్ దగ్గర. తర్వాత ఇంకా సత్య గారని, కొల్లి రాంగోపాల్ గారని, ఇంకా చాలామంది ఉన్నారండి, మన ఎస్పి రాజారాం గారని. హిందీ సినిమాలకు కూడా ఒకటి పనిచేశారు, ఏపీఎస్ఆర్ పిక్చర్స్, పింజల్ సుబ్బారావు గారిది. ఇలా చాలా మూవీస్కి వర్క్ చేసి గోపీచంద్ గారని ఇలా చేశానండి. దాని తర్వాత ఒక అవకాశం వచ్చి చేశానండి. అది అన్ఫార్చునేట్గా అది అలా సినిమా చేశాము, బట్ అది రిలీజ్ ఆగింది. నెక్స్ట్ ఇంకో మూవీ చేశానండి. అది ఒక మంచి అది ఒక సాఫ్ట్ ఫిల్ము, ఒక ఎంటర్టైనర్ వేలో, ఒక లవ్ ఫీల్తో, ఒక అండర్ కరెంట్గా మెసేజ్తోనే 2 ప్రాజెక్టులు చేశాను. బట్ ఆ రెండింటికి క్వైట్ ఆపోజిట్లో, క్వైట్ డిఫరెంట్గా ఉన్న సబ్జెక్ట్ ఇది అండి. ఇది సైకో సస్పెన్స్ థ్రిల్లర్. అలాగా రివెంజ్ అనేది ఒకటి చేసామండి, బాబు గారి సపోర్ట్తోనే. ఆయన నాకు ఒక 5 years జర్నీ ఉంది, ఒక బ్రదర్లీగా అండర్స్టాండింగ్తో 2017 నుంచి ఆ ట్రావెలింగ్తో సార్ ఒక బ్రదర్లీగా నన్ను ఎంతో ఆదరించారు, ఆప్యాయంగా చేశారు.
సో ఆ ప్రాసెస్లో ఒక సినిమా చేద్దామన్నారు. ఇంకా దానికి తగినట్టు అంటే ఈ రివెంజ్ అనే సబ్జెక్ట్ ఎప్పుడు అనుకున్నారు మీరు? ఇది యాక్చువల్గా ఈ 5 years జర్నీలో రకరకాల సబ్జెక్టులు అనుకున్నామండి. అనుకుని చేద్దాం అనుకున్నాం. మధ్యలో ఈ కరోనా వల్ల 1.5 2 years డిస్టర్బెన్స్. అయితే ఆ కరోనా మిడిల్లోనే ఆయన నాకు చెప్పారు, ఓ మూవీ చేద్దాం శ్రీనివాస్ సబ్జెక్ట్ అంటే నేను చెప్పాను, 2-3 సబ్జెక్టులు చెప్పాను. చెప్తే ఇది ఫస్ట్ చేద్దాము అనేసి అన్నారు. సో అలాగా ఈ సబ్జెక్ట్ వచ్చిందండి. ఇది నేను ఆల్మోస్ట్ సార్కి ఒక 2.5 years బ్యాక్ సబ్జెక్ట్ చెప్పాను. డైరెక్టర్ గారితో మీ జర్నీ ఆల్మోస్ట్ 5 to 6 years ఉంది కాబట్టి, సో ఎటువంటి సబ్జెక్ట్ అయితే బాగుంటుందని మీరు అనుకున్నారు? అంటే వీళ్ళు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు, అంటే రకరకాలుగా ఇట్లా ఉంటుందండి ఇది, అంటే వాళ్ళ బడ్జెట్స్ కూడా ఉంటాయి. సో బేసిక్గా నేను చూసింది ఏంటంటే ఫస్ట్ మనం ఎంట్రీ అంటే క్యారెక్టర్ చేస్తూ ఉండేవాడిని అంతకితం చిన్న ఎక్కడన్నా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ స్క్రీన్ ప్రజెన్స్ మనకి ఎట్లా ఉంటుంది ఏంటి, మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది సబ్జెక్ట్ తీసుకురామంటే తను చాలా అంటే ఎక్సర్సైజ్ చేశాడు, చాలా వరకు తీసుకొచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ కొంచెం మనకి సూట్ అవుతుంది అనేది నాకు అనిపించింది. సరే చేద్దాం సార్ ఇది ఇట్లా అని చెప్పేసి అన్నాను. చాలా రఫ్లీగా చూపించారు కదా. ఈ సబ్జెక్ట్లో ఒక బ్యూటీ ఏంటంటే అండి, నేను నమ్మింది, నేను ఫీల్ అయింది. జనరల్గా సార్ కంటే ఒక విలనో ఏదో షేడో అలా ఉంటుంది. అంటే విలన్గా ఉండటం వేరు, ఒక ప్రొటాగనిస్ట్ ఉన్నారు, ఈయన యాంటాగనిస్టు, ఈమె హీరోయిన్గా చేశారు. బట్ దీనిలో కూడా ఒక ఫుల్ లెంగ్త్ ఈయన బేస్డ్గానే వెళ్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫుల్ యాంటీ హీరో వెళ్తూనే చేశారని. ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. మన రిషబ్ కృష్ణ అని భార్గవతన్ చేశాడు, తర్వాత కర్ర నగేష్ గారు చేశారు ఒక మంచి క్యారెక్టరు, తర్వాత మన గీతా సింగ్ గారు, జబర్దస్త్ చిట్టి గారు, తర్వాత ఇందు ఆనంద్ గారు, ఇలా మళ్ళీ ఆరోహి అని ఇలా కొంతమంది మంచి కీ రోల్స్ ప్లే చేశారండి. దాసరి చలపతిరావు గారు అని ఆయన ఒక సిఐ క్యారెక్టర్ వేశారు. ఇలా మళ్ళీ ఇంకా కొంతమంది చేస్తున్నారండి. ఓకే. సో నేహా, సో కమింగ్ టు మీ డైరెక్టర్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇక్కడ ఒక మూవీ చేశాను, ఐపీసీ సెక్షన్ భార్యబంధు, ఆమని గారితో. సో సార్ ఎలా అంటే హీస్ వెరీ కామ్. అసలు మనం ఏమైనా తప్పు చేస్తే కూడా అసలు ఏం చెప్పరు, ప్లీజ్ అమ్మా అలా కాదు ఇలా చేయి ప్లీజ్ అని. మీరు ఎవరు చూడలేరు. ఎవరైనా చాలా సెట్ పైన ఎలా ఉంటుంది అంటే ఎవరైనా ఏమైనా చిన్న తప్పు చేస్తే కూడా అందరికీ కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే టైం లిమిట్ ఉంటుంది ప్రతి దానికి. బట్ సార్ ఇస్ నాట్ లైక్ దట్. ఏమన్నారు, మీరు ఏం చేయండి అంటే నెక్స్ట్ మూవీ హీరో అయినప్పుడు బెత్తం పట్టుకోండి. అంటే బై గాడ్ గ్రేస్ ఇంతవరకు నేను ఎవరిని అరిచే తిట్టే ఆ సిచ్యుయేషన్ ఏ సినిమాకి అరవడానికి రాదు కూడా బాగా వస్తుంది. ఆ ప్రెజెంట్ అలా ప్రెజెంట్ ఉంటే కదా మనకే అనిపించదు ఓకే ఫైన్ ఏమైనా తప్పు చెయ్యొద్దు, ఎందుకంటే అది ఎంబారసింగ్ ఉంటుంది అని. బట్ హీ నోస్ లైక్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి పర్ఫెక్ట్ గానే వచ్చేస్తుంది. బట్ ఆల్ హ్యూమన్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ కదా, ఏదో ఒక చిన్న ఇక్కడ తేడా అవుతుంది. బట్ హీ నెవర్ గెట్స్ యాంగ్రీ. బాబురావు గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? I was enjoying with him because you know he was the one who was like you know on the set like very much go to type. మేము కూర్చొని chill చేస్తుండే and we used to talk a lot of other things and all. So it was fun working with him also. Yeah, friendly environment. ఎక్కడెక్కడ చేశారు మొత్తం? మొత్తం సిటీయేనండి, హైదరాబాదే చేసాము. హైదరాబాద్లో ఒక మంచి ప్లేసెస్లోనే చేసాము. మంచి సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగులు. అవి మంచి మంచి ఫామ్ హౌస్లు వాటిలో చేసాము. తర్వాత వచ్చేసి పోలీస్ స్టేషన్ అని, తర్వాత మంచి హౌసెస్. లైన్ ఏంటి? లైన్ అనేది ఏంటంటే ఒక సీరియల్ కిల్లర్ అండి. సీరియల్ కిల్లరు మర్డర్లు చేస్తూ పోతారు. ఆడియన్స్ ఒక లేడీ కిల్లర్స్, ఉమెన్ కిల్లర్ లాగా చేస్తున్న క్రమంలో ఇక్కడ ఏంటంటే వితౌట్ ఎనీ క్లూ ఆయన చేస్తూ పోతుంటారు. పోలీసులు ఎవరు ఏం చేయలేదు, ఐడియా రాదు. అంటే ఎవరు చేస్తున్నారో ఆడియన్స్కి తెలుసు, అక్కడ క్యారెక్టర్స్కి ఎవరు తెలియదు, కానీ ఎందుకు చేస్తున్నారు అనేది ఆడియన్స్కి తెలియదు. ఇక్కడ సస్పెన్స్ అదే. అక్కడ పోలీసులు ఎవరికి ఎలా పట్టుకోవాలి ఏంటో తెలియదు. బట్ ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే వితౌట్ వెరీ వెరీ ఫ్యూ డైలాగ్స్, అంతా ఏంటంటే ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెషన్స్తో ఒక మంచి దీంతోనే సైలెంట్గా అలా ఒక థ్రిల్లర్ జోనర్లో ఒక సాఫ్ట్గా అలా ఒక ఏం జరగబోతుందని ఒక క్యూరియాసిటీతో ఎంగేజింగ్గా. సినిమా స్టార్టింగ్ నుంచే ఎలా ఉంటుందంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అంటే మీకు తెలిసిన సినిమా చేయాలంటే కొన్ని గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామరు చాలా చోట్ల టచ్ అవుతుందండి. ఆడియన్స్కి ఎలా ఎంగేజ్ చేయాలి హుక్తో,
ఆ తర్వాత ప్లాట్ పాయింట్ అనేది ఎక్కడ ట్విస్ట్లు, ఎక్కడ టర్న్లు ఏంటి, వాళ్ళని ఎలా క్యూరియాసిటీగా అలా ఎంగేజ్ చేయడం, తర్వాత ప్రీ ఇంటర్వ్యూలు ఎలా వస్తాయి, ఇంటర్వ్యూలు ఏంటి, ఆఫ్టర్ ఇంటర్వ్యూలు ఏంటి, అంటే ఇక్కడన్నీ కొన్ని ఉంటాయి గ్రామర్ పాయింట్స్ సబ్జెక్ట్ స్టోరీ టెల్లింగ్లో. వాటిలో మ్యాక్సిమం మనకి ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయండి. అంటే సినిమా చూడకపోతే ఓకే అండి, సినిమా ఒక 10 minutes చూసారా వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి బుర్ర వేడెక్కిపోద్ది. అసలు నన్ను ఫస్ట్ తిట్టుకుంటారు, స్టోరీ నాదే, డైరెక్టర్ నేనే, వీడికి అసలు బుర్ర లేదు, వీడేంటేంటో తీసుకొచ్చాడు, ఈ కథ ఏంటి, ఈ సినిమా ఏంటి, ఎటుపోతుంది అనేసి తిట్టుకుంటారు. లాస్ట్కి వచ్చేవరకు అర్థం కాదు. లాస్ట్ అంటే అదే ఇంటర్వ్యూకి వచ్చేసరికి కూడా వాళ్ళకి పెద్దగా రాదు, బట్ మధ్యలో ఏదో సంథింగ్ చిన్న స్మెల్ చేస్తారు. ఏదో ఉంది, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుందంటే ఏదో ఉండుంటుందని అనుకోవడమే. బట్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి వాళ్ళకి అసలు బుర్ర పాడైపోతుంది. ఇలా అయిపోయేసరికి సెకండ్ హాఫ్ ఒక సగం అయిన తర్వాత మాత్రమే కథ ఎందుకు ఇలా జరిగిందనేది అక్కడ ఆలోచిస్తారు, తెలుస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా క్లైమాక్స్ వరకు మీరు చెప్పాలంటే రోలింగ్ టైటిల్స్ స్టార్ట్ అయ్యేంత వరకు ట్విస్ట్లు ఉంటాయండి. సో ఫ్యామిలీ అందరు కూర్చొని చూడొచ్చా? 100కి 1000% ఎష్యూరెన్స్ అండి. ఎందుకు అని అంటే ఎక్కడ వల్గారిటీ లేదండి, సెక్స్ లేదు. సెక్స్ అంటే ఇన్ ద సెన్స్ చిన్న గ్లామర్ ఉంది, మా గ్లామర్ హీరోయిన్ ఉన్నారు కాబట్టి గ్లామర్ హీరోయిన్ ఉంది, గ్లామర్ గా చూపించాం అంతే తప్ప ఎక్కడ ఒక వల్గారిటీ ఉండదు. ఒక చెప్పాలంటే 5-6 ఏళ్ల పిల్లల నుంచి 85-90 years ఓల్డ్ వరకు హ్యాపీగా లేడీస్ అయినా జెంట్స్ అయినా చూడొచ్చండి. ఒక ఇదేం జరిగిందంటే మన ప్రివ్యూ వేసినప్పుడు కూడా చాలా మంది అప్లై ఇచ్చారు, దాని గురించి సార్ ఎక్కువ చెప్తారు. ఈవెన్ కొంతమంది లేడీస్కి పర్సనల్గా ఇది చూసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో బాగా బలి తీశారే, మంచి సస్పెన్స్ ఉందని లేడీస్ జెంట్స్ కన్నా ఎక్కువ ఓన్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. అదే కావాలి కదా మనకు బేసిక్గా, ముఖ్యంగా లేడీస్ నుండి రెస్పాన్స్ కావాలి మనకి. ఎందుకంటే ఒక ఇట్స్ ఏ క్లీన్ అండ్ ప్యూర్ అయ్యే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు ఫ్యామిలీ. సో మీలో ఉన్న జ్యూస్ ని ఎలా రాబట్టుకున్నారు డైరెక్టర్ గారు? అంటే ఇక్కడ ఇదంతా లేడీస్ చుట్టే తిరుగుతుందండి. అదే అన్నారు కదా లేడీస్ మర్డర్స్ చేస్తూ ఉంటారని. ఓకే, లేడీస్ చుట్టే మీ క్యారెక్టర్ ఏంటి సార్ దీంట్లో? అసలు బేసిక్ గా మీరు ఏం చేస్తూ ఉంటారు? అంటే ఈ క్యారెక్టర్ అంటే మెయిన్ గా రా క్యారెక్టర్, అంటే మన రగ్గడ్ క్యారెక్టర్. సో ఒక ఇన్నోసెంట్ ఎట్లా మారుతాడు ఏంటి అనేది, ఎందుకు మారాడు అనేది, హీరోయిన్ వల్ల మారుతాడేమో నాకు తెలిసి, అది మరి చూడాలి. మొత్తం అది ఎందుకు మారుతాడు, ఎట్లా ఉన్నాడు ఏంటి అనేది స్టోరీ చెప్తుందండి. కాకపోతే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. చేసేటప్పుడు మాత్రం మనకు ఒక మొత్తం ఓవరాల్ మూవీలో వాట్ డిడ్ యు లైక్ మోస్ట్? అంటే ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కువగా లోతుగా వెళ్ళి యాక్ట్ చేయడం జరిగింది, ఎక్కువ నచ్చింది అంటారు? కొన్ని లోతుగా సీన్లు ఉంటాయండి మీరు అన్నట్టు, వెరీ డెప్త్ సీన్స్ ఉంటాయి. ఆ డెప్త్ సీన్స్ ఉన్నప్పుడు అక్కడ ఎమోషన్స్ అన్నీ పండించాలి. ఒక కొత్త ఆర్టిస్ట్కి మీకు తెలుసు ఇక అది ఎట్లా, అది లోపలే మనం ఎంత స్ట్రగుల్ అవుతాం అన్నది. అది ఫస్ట్ టైం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అదే కథకు మెయిన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లా మనము చేయగలుగుతాము అనేది కొంత ఇంటర్నల్గా ప్రాక్టీస్ చేసుకుని దాన్ని ఓన్ చేసుకుని రియలిస్టిక్గా ఎక్కడ ఉంటుంది, ఎట్లా చేయగలుగుతాము, ఒక మంచి ఎలా అంటే ఒక స్టోరీకి మీనింగ్ఫుల్ ఉన్నది. అది ఒకవేళ అక్కడ ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ అయితే టోటల్గా అది అన్బ్యాలెన్స్ అవుతుంది. దాన్ని మనం వీలైనంత వరకు ట్రై టు బ్యాలెన్స్ అని చెప్పేసి నేను ట్రై చేయటం జరిగింది. అదే స్ట్రగ్లింగ్ పాయింట్స్ అలాంటివి చాలా ఉన్నాయి దీంట్లో. సో అప్పుడు హైలైట్స్ ఉన్నాయి. సో ప్రతి చోట కొంత ఛాలెంజింగ్గా యాక్టింగ్ అనేది ఇక ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో. అంటే మీ లుక్ అలా ఉంది మొదటి నుండి కూడా, మీరు యూ మెయింటైన్ దిస్ అంటే మీ హైట్, మీ హెయిర్ స్టైల్ అంతా అంతేనండి, రఫ్ అంటే ఇక మెయింటైనింగ్ ఏం లేదండి. అంటే డైరెక్టర్ గారిని అప్రోచ్ అయినప్పుడు మీరు క్యారెక్టర్ కూడా మీకు అలాంటిదే దొరికింది. ఇది ఇంకా నేను తక్కువ ఉన్నాను, ఇంకా రఫ్గా ఉంటాను. అవునా? అంటే జనరల్గా యూస్లో అంటే మొత్తం షేవ్ గీవ్ చేసుకుని టోటల్గా సాఫ్ట్వేర్ బాయ్ ఎలా ఉంటుంది అందరూ కామెంట్ చేస్తుంటారు. ఈవెన్ అమెరికన్స్ మీకు తెలియదే కదా, వాళ్ళకి అదే లైక్. సో వీళ్ళకి తెలియదు ఏంటంటే ఇక ఇట్లా ఉండాలనుకుంటారు, కానీ ఎలా అయినా ఉండొచ్చండి. అది ఫ్రీడమ్ కంట్రీ. అక్కడ ఫ్రీడమ్ ఎక్కువ, లిబర్టీ, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తెలుసు కదా, ఇట్స్ ద సింబల్ ఆఫ్ యూఎస్ఏ. అందుకని ఎలా అయినా ఉండొచ్చు మీరు. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ బోర్డర్ లైన్స్ ఏముంటాయో దాని మీదే మనం ఫాలో అవ్వాలి, అది మెయిన్. సో నేహా, సో చేస్తున్నంతసేపు ఎక్కడైనా ఏదైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా ఏదైనా సీన్స్ విషయంలో?
సీన్స్ విషయం బికాజ్ యు ఆర్ లుకింగ్ లైక్ అ బబ్లీ అండ్ గార్జియస్ గర్ల్. సో ఇందులో అయితే కొంచెం డిగ్లామరైజ్డ్ ఉన్నారు కదా, కొంచెం అలా అంత కాదు, కొంచెం నార్మల్ సగం విత్ గ్లామర్. లంగా ఓణిలో వేసుకున్నారు మీరు కదా, హాఫ్ సారీస్ వేసుకున్నారు కదా, షార్ట్ డ్రెస్ వేసుకున్నారు. షార్ట్ డ్రెస్సెస్. నా క్యారెక్టర్ ఎలా అంటే మోడర్న్ అమ్మాయి లాగా. షీఈస్ లైక్ అ వెరీ హ్యాపీ గో గర్ల్, లైక్ అ గర్ల్ నెక్స్ట్ డోర్. షీఈస్ వెరీ లైక్ సెల్ఫ్ సఫిషియంట్, who takes care of her dad very well. The father తో ఎమోషన్ ఒకటి ఉంది. ఇంకా తను ఎలా తన లైఫ్ సెట్ చేస్తుంది. దాని తర్వాత సడన్లీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి తన లైఫ్ మొత్తం తలకిందులు అయిపోతాయి. యా, సో అలాంటి దాని నుండి ఎలా బయటపడుతుంది అని అలా స్టోరీ ఉంది. సో యా, మీరు అడిగిన క్వశ్చన్కి ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా అని. సో యా, నేను ఒక సిచ్యువేషన్ ఉండే షూటింగ్ అప్పుడు. సో ఫస్ట్ డే ఉండే షూటింగ్కి, అండ్ ఆ రోజు హాస్పిటల్ సీన్ ఉండే. సో నాకు స్ట్రెచర్ పైన సార్ పడుకోబెట్టారు. ఓకే, ఇది ఫస్ట్ సీన్ అని ఓకే అని చెప్పాను. దాని తర్వాత పడుకున్నాక మేకప్ ఆర్టిస్ట్ని చెప్పారు, అది కొంచెం ఇక్కడ బ్లడ్ పెట్టు అని. నేను అనుకున్నాను కొంచెం బ్లడ్ అని. సీన్ మొత్తం అయిపోయింది. దాని తర్వాత లేచి చూస్తే మొత్తం బ్లడ్. సో ఐ వాజ్ లైక్ ఇదేంటి, నేను షాక్ అయిపోయాను చూసి. సో మొత్తం బ్లాక్ చేసేసారు, మొత్తం దెబ్బలు అని. అంటే నాది ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్, యాక్సిడెంట్ అయ్యి మొత్తం. అప్పుడు అక్కడ ఒక డీగ్లామర్ లేదు, అది మీకు ఈవెన్ ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. ఓకే, వెరీ నైస్. సో చెప్పండి, సో ఓవరాల్గా మీరు ఈ సినిమా మొత్తము రివెంజ్ ఇదిలో తీసుకున్నారు కాబట్టి మీకు నిజంగా లైఫ్లో ఎవరి మీద రివెంజెస్ ఉన్నాయా? లేదండి. ఒకటే ఏంటంటే మనం అంటే ఇప్పుడు నేను సక్సెస్ కోసం వెయిటింగ్, బ్రేక్ లేదు ఎంతకాలం నుంచి. అఫ్కోర్స్ టైం కలిసి రాందే ఏది రాదు. బట్ ఆ దీనిలో ఏంటంటే మనము ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక మినిమంలోనే ఒక కొత్త వాళ్ళతో, నేను అప్కమింగ్, సారు అప్కమింగ్, అందరం సినిమా చేసేటప్పుడు ఒక్కసారిగా ఆడియన్స్ దృష్టిని మొత్తం మనం గ్రాప్ చేయాలి అంటే ఒక ఇలాంటి దానిలో తీసుకుందామని. ఇంకోటి, రివెంజ్ ఎన్నో సినిమాలు చూసుంటారు, బట్ అదేంటంటే నాకు ఒక చిన్న సూక్తి ఉంది, పురుషులందు పుణ్య పురుషులు వేరే అని. అది థ్రిల్లర్ సినిమాలన్నింటిలో మా రివెంజ్ మూవీ వేరండి, 100% వేరయ్యా అని చెప్పగలను. ఎందుకంటే ఆ ఎత్తుగడ నుంచి కానీ వెళ్ళటం కానీ అంటే ఒక రెగ్యులర్ ఫార్మేట్లో ఉండదండి. ఆ ఆర్టిస్టులు కానీ, ఆ ప్రెజెంటేషన్ కానివ్వండి, ఆ మూడ్ కానివ్వండి, బట్ ఒక సెంటిమెంట్ ఉంది సార్ అన్నట్టు, అది ఎమోషన్స్ ఉన్నాయి. బట్ అవి ఇప్పుడు ఏంటి అనేది రివీల్ చేయలేము. కానీ బట్ ఆడియన్స్కి ఏంటంటే ఎండ్ ఆఫ్ ది కొంత దూరం వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ ఒక 15-20 మినిట్స్ అయ్యేసరికి వాళ్ళు టోటల్గా ఆయన క్యారెక్టర్ మీద కన్విన్స్ అయిపోతారు. అప్పటిదాకా ఒక ఫ్రేమ్లో ఉన్నతను నచ్చేస్తాడనమాట. అంటే రీజన్ పాపం దీని వెనకాల ఇంత స్ట్రాంగ్ రీజన్ ఉందని ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్ కంటిన్యూ అవుద్దా అంటే లేదు, అక్కడి నుంచి ఆయన వేరే మూడ్లోకి వెళ్తారు, మళ్ళీ ఆయన మీద ఉంటుంది. బట్ ఇది ఏంటంటే జస్ట్ వెరీ అప్ అండ్ డౌన్స్, అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఫుల్గా ఉంటుంది. మీరు వెళ్తూ ఉంటే ఎండ్ షార్ట్ వరకు కూడా ఆడియన్స్కి టక్కన ఒక సడన్గా సర్ప్రైజ్ ఉంటుంది. అలా చిన్న ప్రయత్నం చేశాను. అదే ట్రిగ్గరింగ్గా దీన్ని చెయ్యాలని ఒక రకంగా సక్సెస్ కోసం మనం చేసిందే ఈ ప్రాజెక్ట్ రివెంజ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, కమింగ్ టు మ్యూజిక్ ఎలా వచ్చింది అసలు? బాగా వచ్చిందండి. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కురాకుల గారని మన ఏ ఫిలిం అరవింద్ చేశారు. మేము చేసిన సినిమా తను చేసింది ఐపీసీ సెక్షన్ కూడా ఆయనే చేశారండి. ఆయన చాలా వెరీ సీనియర్ మోస్ట్ పర్సన్. ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి గ్రహణం చేశారు, నేషనల్ అవార్డు మూవీ అది, దానికి మ్యూజిక్ చేశారు. తర్వాత డాక్టర్ చక్రవర్తి అని నీలకంఠం గారిది ఏదో ఒక సినిమా నందనం అని అనుకుంటాం, ఆ మూవీ మ్యూజిక్ చేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ చేశారు, ఇది ముల్లపూడి వరా గారిది. సో వెరీ ఒక 40 మూవీస్ వరకు చేస్తున్నారండి ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన థ్రిల్లర్ ఈ టైప్ జానర్ స్పెషలిస్ట్, ఎక్కువ ఇష్టం అనుకుంటా. చెప్పిన లిస్ట్ అంతా కూడా అది థ్రిల్లర్ జానర్స్. థ్రిల్లర్ యాక్చువల్గా ఈ సినిమా ఇంకా అల్టిమేట్ అన్నమాట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదంతా. అయితే ఏంటంటే మన దీనికి ముందు ఐపీసీ అని చేసాం, అది ఫ్యామిలీ సబ్జెక్ట్, దానికి కూడా బాగా ఇచ్చారు. బట్ ఇది ఇంకా దీనికి చెప్పే పని లేదు. వీటిలో ఏంటంటే ఒక మెయిన్ ప్లస్ ఏంటంటే ఒక 2 సాంగ్లు ఉన్నాయి. ఆ 2 సాంగ్లు కూడా ఒక మంచి అమ్మాయి మీద, సార్ మీద, నేహ సార్ మీద సూపర్ సాంగ్. అంటే ఈ సినిమాలో ఎందుకు ఈ సాంగ్ ఉందనేది ఎవరికి అర్థం కాదు. ఒక లవ్ ఫీల్తో ఒక గమ్మత్తైన ఒక మెలోడీ సాంగ్.
అది ఎలా ఎందుకు వచ్చింది అనేది సినిమాలో చూడాలి. ఇంకోటి మంచి రొమాన్స్ సాంగ్ ఉంది వేరే హీరోయిన్తో, సార్తో, బాబు గారితో. సో మంచి సాంగ్స్ బాగా కుదిరినాయి. మొత్తం ఓవరాల్ గా మ్యూజిక్ బాగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అసలు థ్రిల్లర్ అనేసరికి బ్యాక్గ్రౌండ్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బీజీ మెయిన్ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే నేను ఏం చేశానంటే నన్ను తిట్టుకోవచ్చు కూడా, కెమెరా అదే మ్యూజిక్ డైరెక్టర్ అంత వర్క్ చేసామండి. ఎలాగంటే రోజు కరెక్షన్లు వెళ్ళటం అదండి ఇదండి అనేసి చేస్తే పాపం చాలా ఓపిక చేశారు విజయ్ గారు అయితే. ఎందుకంటే సినిమా అంతా సైలెన్స్ ఎక్కువ ఉంటుంది కదండి, మరి అలాంటప్పుడు మ్యూజిక్తోనే ఫీల్ చేయాలి. ఆ మ్యూజిక్ ప్లేస్లు ఏంటి, గ్యాప్స్. సినిమాలో నాకు తెలిసి ఒక 30% డైలాగ్స్ అనుకోండి, 70% మ్యూజిక్ స్కోప్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. మరి 70% ఫీల్ చేయాలి, అది ఏదో ఒకటి ఫీల్ చేయడం కాదు, ప్రాపర్గా ఆడియన్స్కి పూలు ఏది ఫీల్ రావడం, ఏది మూడు ఇన్వాల్వ్మెంట్ ఆ దీనిలో చేశాను. ఓకే, సో ఆ పాట పాడొచ్చు కదా మీ ఇద్దరు కాంబినేషన్? పాట ఆయన మీరు పాడారు. సింగర్ మా సార్ సింగర్ సీరియస్లీ. ఓకే, యాక్చువల్గా చిన్న కీవితే పాడేస్తారు. హీస్ ఎ కాక్టైల్ అయితే. అంటే నేనేంటంటే చిన్నప్పటి నుంచి కొద్దిగా అంటే గొప్ప సింగర్ అని కాదు, పాడటం అనుకో మ్యూజిక్ తో కొద్దిగా స్కూల్ నుంచి 8th క్లాస్ నుంచి అప్పుడప్పుడు స్కూల్లో పాడటం, క్లాసులో ఏసీ కాలేజ్ గుంటూరులో అసెంబ్లీ హాల్లో పాడటం, కొద్దిగా చదువుకుంటూ జూనియర్ ఇంటర్లో అలా కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. దాని మీద మ్యూజిక్ మీద ఇచ్చేసాము. ఆ సాంగ్ కొద్దిగా పర్వాలేదు. ఇది లేడీ అంటే యాక్చువల్గా అమ్మాయి పావని వాస అని ఆవిడ పాడారు సినిమాలో. నా ప్రాణం నువ్వు నిలిపినదేరా, నా ప్రాయం నిన్ను కోరెను లేరా, నమ్మరా నమ్మరా నాలో అణువణువు నీదే కలకాదిదిరా మదనా. సో వాట్స్ యువర్ మెమరబుల్ ఇన్సిడెంట్ నేహా? మీకు చెప్పాను కదా బ్లడ్, అది మెమరబుల్ ఎందుకు? మెమరబుల్ భయం భయం అనిపించేసి లైట్ మై ఫేస్. నేను అలా చూసాను, ఎప్పుడు చూడలేదు. ఫనీ ఇన్సిడెంట్ సార్? ఫనీ అయితే ఇట్ వాస్ లైక్ ఫన్, అలా ప్రాపర్ ఫన్. నేహా అల్లరి బాగా చేసేదా సినిమా షూట్ లో? అంటే ఇక్కడ ఇది యూనిట్ మొత్తం కూడా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అయితే ఉందండి. ఓకే, ఎందుకంటే అక్కడ యూఎస్ నుంచి వచ్చాం కదా, సరే ఇక్కడ అప్పుడు మనకి ఇక్కడ క్వైట్ డిఫరెంట్ వెదర్. అల్లరి అంటే నేను ఎవరికి ట్రబుల్ చేయలేదు. షార్ట్స్ లో మాత్రం అంతా ఇంకా క్రూ అంతా మిక్స్డ్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ మూవీలో ఈ క్యారెక్టర్ చేశారు. సో కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? తెలీదండి, ఇంకా వెరీ ఇనిషియల్ కాబట్టి అంటే కమింగ్ అంటే తెలియదు ఇంకా. బట్ ఇదైతే చేసాం. ఏమైనా సైన్ చేశారా మూవీస్? లేదండి, ఇంకా. ఓకే, ఈ మూవీ తర్వాత మేబీ వరుసగా బిజీ అయిపోతారేమో, మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ కూడా దొరకకపోవచ్చు. అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా అంటే అనుకుంటున్నామండి, అది రేపు ఎలా జరుగుద్దో సారే చెప్పాలి. ఫర్దర్ గా ఇప్పుడు ఈ మూవీ అంటే ఈ జానర్ ఎంచుకున్నారు, నెక్స్ట్ ఏముంది మీ మనసులో? అంటే ఇది అని కాదండి, నేను అంటే మా గురువు గారు విజయభాస్కర్ గారు ఒక మాట చెప్పారండి, మన రామజోగేశ్ శాస్త్రి గారు. ఆయన నాకు చెప్పింది ఎప్పుడు జై చిరంజీవి అప్పుడు, అంటే మీరు ఏదైనా చేసేటప్పుడు ఒక యుద్ధం వస్తుందని చెప్పేసి ముందు ఆయుధాలు రెడీ చేసుకుని, ఎప్పుడో యుద్ధం రావచ్చు, యుద్ధం వచ్చిన తర్వాత ఆయుధాలు తయారు చేసుకోవడం అనేది మూర్ఖత్వం అవుద్ది. సో నేను ఎలా ఉన్నానంటే చాలా ట్రిగరింగ్గా ఒక 10 సబ్జెక్టులు, ఏ టైప్ జానరు, ఎవరెవరికి ఎలా రిక్వైర్మెంట్, లవ్ స్టోరీ కావచ్చు, యాక్షన్ డ్రామా కావచ్చు, యాక్షన్ థ్రిల్లర్ కావచ్చు, సస్పెన్స్ థ్రిల్లర్ కావచ్చు, కామెడీ స్టోరీ కావచ్చు, ఇలా రకరకాలుగా జానర్లో ఇష్టాన్ని బట్టి సబ్జెక్ట్ మీరు ముందు పెట్టాలి, చేయగలనండి. ఆ యొక్క కాన్ఫిడెన్స్తో ప్రిపరేషన్తో ఉన్నాను, ఎటు నుంచి అలా వస్తే అలా చేద్దామని. ఓకే, తప్పకుండా. సో ఫైనల్గా రివెంజ్ మూవీ గురించి ఇన్ వన్ వర్డ్ మా ప్రేక్షకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీవీ ప్రేక్షకులకి వాచ్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. రివెంజ్ మూవీ మేము ముందుకు వచ్చుతున్నాం, మేము మంచిగా ఒక మీకు నచ్చేలాగా ఒక మూవీ తీసామని మేము ఫీల్ అవుతున్నాము. మీరు కూడా ఆదరిస్తారని కోరుకుంటూ మీ హెల్ప్ ఆల్వేస్, మీ సపోర్ట్ కావాలని మేము ఆశిస్తున్నాం. ఎన్టీవీ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలండి. రేపు జూలై
ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ రిలీజ్ కాబోతుంది మూవీ. దాన్ని మంచిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాలనుకుంటే మా సినిమా ప్రమోషన్లో మన వి వినాయక్ గారు, మా గురుగారు కే విజయభాస్కర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేసి, ఎన్ శంకర్ అన్న వీళ్ళు టీజరు, ట్రైలర్లు, మన మోషన్ పోస్టర్ అవి లాంచ్ చేశారు. అలాగే నేను పనిచేసిన గురువులు కే విజయభాస్కర్ గారు కానీ, నేను సానా యాదిరెడ్డి గారు ఆయన దగ్గర పిట్టల ధర, బ్యాచులర్, సంపంగిటి పనిచేశాను. ఆయనకు కానివ్వండి, నేను పెద్దవంశీ గారు, మిగతా అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళందరూ ఆశీర్వాదాలు కావాలని, అలాగే ప్రేక్షకుల ఆశీర్వాదాలు కూడా మా రివెంజ్ మూవీకి కావాలని, మా ప్రొడ్యూసర్ గారు మెయిన్ లీడ్ చేసిన బాబు గారు మంచిగా సక్సెస్ అవుతూ ఆయనకి మంచి ఇది రావాలని, అలాగే నేహక్ కానివ్వండి, నాకు కానివ్వండి, టోటల్ యూనిట్ అందరికీ మంచి బ్రేక్ రావాలని, ఈ సినిమా పనిచేసిన మా కెమెరామెన్ నవీన్ కానీ, మిగతా మ్యూజిక్ విజయ్ గారు, ఎడిటర్ మేనక శ్రీను, చిన్నారావు గారు ప్రొడక్షన్ చూశారు. ఇలా అందరికీ ప్రతి ఒక్కరికి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఓకే, ఫైనల్లీ ద గార్జియస్ నేహా. సో హాయ్ ఎవ్రీవన్. రివెంజ్ మన హ్యూమన్ టెండెన్సీ, ఎవరైనా ఎక్కడైనా రివెంజ్ తీసుకోవచ్చు. సో కానీ రివెంజ్ తీసుకుంటే దాంతో ప్రయాణం ఏమవుతుంది అని, ఎఫెక్ట్స్ ఏమవుతాయి అవన్నీ మీరు మా మూవీలో చూడొచ్చు. అండ్ మీరు డెసిషన్ తీసుకోండి నెక్స్ట్ టైం ఎవరి మీదైనా రివెంజ్ తీసే ముందు రివెంజ్ తీసుకోవాలా లేదా అని. బట్ ఇట్స్ ఆల్ టుగెదర్ వెరీ ఎంటర్టైనింగ్ మూవీ అండ్ ఎక్స్పెక్టింగ్ యూ ఇన్ ద సినిమాస్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు, నేహా గారు అండ్ శ్రీనివాస్ గారు. చాలా చక్కగా మూవీ రావాలని అండ్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో కూడా ఇంకా మీరు బిజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ద స్టూడియో. థ్యాంక్ యూ. ఎన్టీవీ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. రివెంజ్ టీమ్ మరి చూసారు కదా, చాలా చక్కగా వాళ్ళ సినిమా విశేషాలు మనందరితో పంచుకున్నారు. అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ చెప్తూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. బై.